ఇక తెలంగాణలో వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, ఉపరితల ద్రోణి కారణంగా రానున్న 3 రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇటు భద్రాద్రి కొత్తగూడెం ఇటు ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తుంది. నిన్న రాత్రి కూడా తిరుమలపాలెం మండలంలో 8.5 సెంటీమీటర్ల వరకు మిల్లీమీటర్లు భారీ వర్షం అయితే కురిసిన పరిస్థితి ఉంది. మరోవైపు భద్రాచలం కొత్తగూడెం జిల్లాలో కూడా రాత్రి నుండి మరికొంత భారీ వర్షం అయితే కురిసిన పరిస్థితి మనం చూస్తున్నాం. రానున్న 3 రోజుల పాటు అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి. నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు ఆగస్టు నెలలో గోదావరికి వరద ఉధృతి వచ్చే అవకాశం కూడా కనపడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆగస్టు అంటే జూలై జూన్ లో వచ్చే వరదలు ఈసారి ఆగస్టులో వరకు కూడా రాకపోవడంతో ఆగస్టులో భారీ వరదలు అయితే వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో గతంలో 71 వరకు కూడా వచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఇప్పటికే బొగ్గు ఉత్పత్తి తోటి కూడా ఇటు మునుగోడు, సత్తుపల్లి, కొత్తగూడెం, ఇల్లెందు ప్రాంతాలకు బొగ్గు ఉత్పత్తికి ఆటంకం అయితే ఏర్పడిన పరిస్థితి నేపథ్యంలో అధికారులు అయితే పూర్తిగా అప్రమత్తమయ్యారు. రానున్న 3 రోజుల పాటు అయితే భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. మరోవైపు మున్నేరు వాగు కూడా వరద ఉధృతి గత 3 రోజుల పాటు కురిసిన వర్షాలు కూడా వరద ఉధృతి పెరిగిన పరిస్థితి నేపథ్యంలో ఇటు చెరువులు, కుంటలు, వాగులు కూడా పొంగి పడుతున్న పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఏదైనప్పటికీ రానున్న 3 రోజుల పాటు అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఇటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా వరకు కూడా ఉంది. థ్యాంక్ యూ అయ్యప్ప.